నాకు ఈ క్లాస్ చెప్పడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. ఈ భావనా శక్తి బుక్ ఈ రోజు మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఈ భావనా శక్తి బుక్ రాసిన బి అరవింద్ రెడ్డి గారికి నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. వంశీ సార్కి, పత్రి సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతా రజని మేడంకి, నేను చెప్పినది వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. ఈ రోజు మనం భావనా శక్తి గురించి చెప్పుకుందాం మాస్టర్స్. భావనా శక్తి బి అరవింద్ రెడ్డి గారు రచించారు. మొన్న కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం కదా. మొట్టమొదట బి అరవింద్ రెడ్డి గారు భావనా శక్తికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ బుక్ రాయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఆ తర్వాత ముందు మాట అని చెప్పారు. ఎక్కువ పర్సెంట్ ఈ భావనా శక్తిలో దేని గురించి ఉంటది అన్న విషయాన్ని చెప్పడం కోసం చెప్పారనమాట. ముందు మాట ఏంటంటే దీంట్లో మొత్తం వివరణ యద్భావం తద్భవతి అని, లేకపోతే ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క రకంగా చెప్పారు ఆధ్యాత్మిక సత్యాన్ని. ఈ ఆధ్యాత్మిక సత్యానికి సంబంధించిన జ్ఞానమే ఈ భావనా శక్తి బుక్ అంతా కూడా ఉండబోతుంది అన్నట్టు చెప్పారు. ఏమేంటంటే ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్కరు ఎలా చెప్పారంటే యద్భావం తద్భావతి అని ఒకళ్ళు, ఇంకా ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనే ఇంకొక మహానుభావులు, మన జీవిత మన జీవితానుభవాలకి సంపూర్ణంగా మనమే బాధ్యులమని ఒకరు, అలా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని, లేకపోతే వీఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అని, అలా ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కళ్ళు రకరకాలుగా చెప్పినప్పటికీ కూడా అందరూ చెప్పింది ఒకటే. దానికి సంబంధించిన జ్ఞానమే ఈ భావనా శక్తి లో అంతా కూడా ఉంటది అని చెప్పారు. నీ అంతరంగంలోని భావనే నీ బహిర్గత జీవితంలో అదే రూపంలో సంభవిస్తుంది అని వివరించారనమాట. మన అంతరంగంలో ఏమైతే ఉంటుందో అదే మనం బయటకు వచ్చేస్తుంది. ఎంత దాచాలన్నా దాగదు, కొంతవరకే నటించగలం. అదే దాని గురించే ఈ బుక్ అంతా కూడా వివరించబడింది. ఇంకా మానవ జీవితం అంతా కూడా భావనాత్మకమే అని చెప్పారనమాట అరవింద్ రెడ్డి గారు. ఇంకా వాక్కులు, మనసు, కర్మలు అవి ఎట్లా ఉండినప్పటికీ కూడా వాటన్నింటిలోనూ హృదయంలోని ఆ మూడింటి విషయంలో కూడా హృదయంలోని భావనే ప్రధానం అని చెప్పారనమాట. కాబట్టి మనం మాట్లాడే మాటలు కానీ, చేసే ఆలోచనలు కానీ, కర్మలు కానీ ఏవి కూడా భావన లేకుండా బాహ్యంలోకి సంభవించవు. అవి ఏవైనప్పటికీ మన లోపల భావన లేకుండా ఏవి కూడా బాహ్యంలో సంభవించవు అని చెప్పారు. అదే భావనా శక్తి, ద పవర్ ఆఫ్ ఎమోషన్, ఈ భావనా శక్తి అంటే. ఇంకా ఆధ్యాత్మికత అంటే చాలా ఉంది అందులో, కానీ శ్రీకృష్ణుల వారు బోధించిన యద్భావం తద్భవతి గురించి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ దానికి సంబంధించిందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే అనంతం, అందులో ఉన్న యద్భావం తద్భవతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిందే ఉంటదన్నమాట. ఈ మొత్తం కూడా ఈ భావనా శక్తిలో ఉండేది అని చెప్పారు. ఇంకా ఈ భావనా శక్తిలో మొత్తం 15 రకాల భావనల గురించి వివరించారనమాట. ప్రేమ, క్షమ, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, అలా వివరిస్తూ ముందు మాట ఏమని చెప్పారంటే అసలు మనం ప్రతి మనిషి కూడా తాపత్రయపడేది దేనికోసం అంటే విజయం సాధించడానికి, అనునిత్యం ఆనందంగా ఉండటానికి. ఈ రెండే ఎవరికైనా కావాల్సింది, ఈ రెండే. అన్నింటిలోనూ విజయాన్ని సాధించడం, ఇంకొకటి అనునిత్యం, ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఏదో కాసేపు ఉండి కాసేపు ఆనందంగా ఉండకపోవడం కాదు, అనునిత్యం ఆనందంగా ఉండటానికే అన్నమాట. శారీరకంగా అయినా, మానసికంగా అయినా, మరి ఆధ్యాత్మికంగానైనా సరే స్వస్థత పొందటానికే, అన్ని రకాలుగా కూడా స్వస్థత పొందుతూ ఆనందంగా ఉండటానికే అన్నమాట. చక్కటి ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతతో, సామరస్యమైన సంబంధ బాంధవ్యాలతో, మెరుగైన ఆర్థిక స్తోమతతో, అలా తన ప్రతి ప్రయత్నంలోనూ విజయ పరంపరతో విరాజిల్లాలి అనే ఎవరైనా కోరుకుంటారు అని చెప్తున్నాను అనమాట. అని చెప్తున్నారు. కానీ ఈనాటి మానవులు ఎలా ఉన్నారంటే శారీరక అస్వస్థతలతో, మానసిక అశాంతితో, విరిగిపోయిన బంధాలతో, ఆర్థిక లేమితో, ఓటమితో, అలా వాళ్ళ జీవితాలన్నిటినీ కూడా మృగ్యం చేసుకుంటున్నారు అనమాట. దీనికి పరిష్కారం ఒకే ఒక్కటి. అదేంటి అంటే జీవించే శాస్త్రము, జీవించే కళ. జీవించే శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ లివింగ్, జీవించే కళ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ రెండు కనుక అర్థం చేసుకోగలిగితే, జీవించే శాస్త్రాన్ని, జీవించే కళని, ఈ రెండింటినీ కనుక అర్థం చేసుకోగలిగితే
మన జీవితం ఆనందంగా ఉంటది అనమాట. ఈ రెండింటిని ఈ రెండు మనకి జీవించే కళ, జీవించే శాస్త్రం మనకి నేర్పేది ఏది అంటే ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ అనేది మనం అర్థం చేసుకుంటే, సమగ్రంగా మనం అర్థం చేసుకుంటే కనుక మనకి జీవించే కళ, జీవించే శాస్త్రం ఆటోమేటిక్ వచ్చేస్తే, ఆ రెండు కనుక వచ్చిందంటే మన మనం అనునిత్యం ఆనందంగా విజయాలతో విరాజిల్లుతూ ఉండుద్ది అనమాట మన లైఫ్ అనేది అని చెప్పారన్నమాట. అయితే మనం అన్నిట్లోనూ విజయం సాధించాలంటే కొన్ని భావనలు అవపాసన పట్టాలి అని ఆ భావనల గురించి, ఈ 15 రకాల భావనల గురించి ఈ బుక్‌లో వివరించారనమాట. ఇంకా భావనా శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ గురించి తెలుసుకోబోయే ముందు కొన్ని తెలుసుకోవాల్సిన సత్యాలు కూడా చెప్పారిక్కడ. అవేంటి అంటే, మనం అసలు దైవత్వాన్ని పొందటానికి ప్రయత్నించే వాళ్ళం కాదు. మనం మనం దైవాలమే. మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలం మనము అని చెప్పారు. ఇంకా దైవత్వం అన్నది ఎల్లప్పుడూ కూడా మనకి అనుకూలంగానే ఉంటది. ఎప్పుడు కూడా దైవత్వం మనకి ప్రతికూలంగా ఉండదు. ఒకవేళ అది ప్రతికూలంగా ఉంది అంటే అది దైవత్వమే కాదు అని చెప్పారు. ఇంకా మనము ఏది అడిగితే అది ఇవ్వటానికి దైవత్వం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటదంట. మనం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, సంజ్ఞల ద్వారా మనం నిరంతరము దైవత్వంతో సంభాషణలు జరుపుతూనే ఉన్నామంట. అవేర్‌నెస్ లేకుండా అన్నమాట. అవేర్‌నెస్‌తో జరపడం నేర్పిస్తది ఈ భావనా శక్తి అనేది. ఇంకా ఏది ఏమైనా సరే యద్భావం తద్భవతి. మనం దైవత్వంతో సంభాషణలు జరిపినప్పుడే అవి మాటలైనా, ఆలోచనలైనా, భావాలైనా, సంజ్ఞలైనా ఏ రకంగా సంభాషణ జరిపినా అన్నిటికి లోపల భావనే. లోపల భావన లేనిదే మనం ఏమి చేయలేము. లోపల భావన మనం లోపల ఏదైతే ఉండితే అది బయటికి ఏ రకంగా సంజ్ఞలో, ఆలోచన, మాటలు ఏ రకంగా అది బయట బహిర్గతము అవుద్దనమాట. లోపల ఆ భావనే ప్రధానం అనమాట. వేటికైనా సరే. ఇంకా ఏమని చెప్పారు? అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన నెగెటివ్ భావన అదేంటంటే భయం. అత్యంత శక్తివంతమైన నెగెటివ్ భావన భయం అని చెప్పారనమాట. ఈ భయంలో నుంచే అన్ని రకాల నెగెటివ్ భావనలు పుట్టుకొచ్చేస్తాయి అని చెప్పారు. ఈ భయం అనేది మానవుల హృదయాల్లో పాతుకుపోయింది అని చెప్తున్నాననమాట. ఈ జీవితం అనేది భయభ్రాంతులతో అస్తవ్యస్తమై, అతలాకుతలమై, అంధకార బంధురమైపోయింది మానవుడి జీవితం. ఈ భయం అనే అత్యంత శక్తివంతమైన నెగెటివ్ ఎనర్జీ మూలంగానే ఇంత దారుణంగా ఉంది. అస్తవ్యస్తమై, అతలాకుతలంగా, భయభ్రాంతులతో నడుస్తుంది మానవ జీవితం అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమని చెప్పారు? అత్యంత శక్తివంతమైన పాజిటివ్ భావన ప్రేమ. అత్యంత శక్తివంతమైన నెగెటివ్ భావనేమో భయం అని చెప్పారు. అత్యంత శక్తివంతమైన పాజిటివ్ భావనేమో ప్రేమ అని చెప్పారనమాట. ప్రేమకు మించిన శక్తి ఈ సృష్టిలో ఏది లేదు అని చెప్పారు. మన హృదయంలోంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావన ఈ ప్రేమ. ప్రేమ అన్నింటినీ కూడా స్వస్థత చేకూర్చగలదనమాట. ప్రేమకు మించిన ఔషధమే లేదు అని చెప్తున్నాడు. అన్ని శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆధ్యాత్మికపరమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించగలిగే శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికి లేదు అని చెప్పారనమాట. ప్రేమ అనేది అంత అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ అనమాట. అందుకే ఈ అన్నిటిని కూడా ఇది సంబంధ బాంధవ్యాలను కూడా, ఆర్థిక పరిస్థితుల్లో కూడా, అన్నిటిని మానసిక జాడ్యాలను కూడా అన్నిటిని వదిలించగలదనమాట. చక్కగా అన్నిటిని మెరుగుపరచగలదు, మంచిగా ఉంచగలదు ఈ ప్రేమ శక్తి అనేది. నిజానికి ఇంకా స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్పారనమాట. స్వచ్ఛమైన ప్రేమ అనేది ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవటంతోటే మొదలవుతుందంట. స్వచ్ఛమైన ప్రేమ అనేది ముందు మనల్ని మనం ప్రేమించుకోవటంతోనే ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి ఫస్ట్. ఆ తర్వాత అలా మొదలుపెట్టినప్పుడు మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో మన జీవితంలోని అన్ని కోణాలు కూడా మనకి అనుకూలిస్తాయి అని చెప్తున్నానన్నమాట. అందుకనే ఫస్ట్ మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి అంటే ముందు మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి. మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి. ఆ తర్వాత తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించాలి. అప్పుడు మాత్రమే మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోగలం. ఇతరులను కూడా సంపూర్ణంగా ప్రేమించగలం. ముందు క్షమించుకోగలిగితేనే ఆ తర్వాతే ప్రేమ. మనల్ని మన మీద మనకి కోపం, అసహ్యం, ద్వేషం ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నానంటే ఉన్నా లేకపోతే ఇతరుల మీద ఉన్నా మనం ప్రేమించలేము. అందుకనే మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలన్నా, ఇతరులని సంపూర్ణంగా ప్రేమించాలన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలంటే మనల్ని మనం క్షమించుకోవాలి. తర్వాత ఇతరులను కూడా క్షమించేయాలి అన్నమాట. ఒకవేళ గనక మన శరీరంలో ఏదైనా అనారోగ్యం అనేది ఉందనుకోండి, మనం మొట్టమొదట ఆలోచించాలంట. ఏ కర్మ మూలంగా ఇదొచ్చిందో అని మాత్రమే కాదు.
ఇంకేం ఆలోచించాలని చెప్తున్నారు ఇక్కడ? ఎవరిని క్షమించాలా అని మన హృదయంలో ఎత్తుక్కోవాలంట. మనం ఎవరినైనా క్షమించాలా? ఎవరినైనా మనం క్షమించలేదా? అందుకే నాకు ఈ అనారోగ్యం ఉందా అని కూడా ఆలోచించాలి అని చెప్తున్నా అనమాట. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలకి కారణం ఈ క్షమాతత్వం లేకపోవటమే అని చెప్తున్నారు. ఇంకా మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించి వేస్తే గనక మన కర్మ కూడా క్షయమైపోద్ది అని చెప్తున్నారు. మనల్ని మనం క్షమించుకుంటూ ఇతరులను కూడా సంపూర్ణంగా క్షమిస్తే గనక మనకున్న ఆ కర్మలు కూడా క్షయమైపోతాయి అంట. అందుకే అందుకే ప్రేమ అనేది ముందు సంపూర్ణంగా రావాలంటే క్షమ అనేది ఉండాలి మాస్టర్స్. ఆ క్షమ అనేది మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి, ఇతరులందరినీ కూడా సంపూర్ణంగా క్షమించాలి. అది అలవాటు చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా ప్రేమ వస్తుంది, మన కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని చెప్పారనమాట. అందుకనే ఏమంటారంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే స్వచ్ఛమైన రహితమైన ప్రేమతోనూ మరి క్షమాతత్వంతోనూ జీవించటమే అని చెప్తున్నాను అనమాట. అసలు మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాము అంటే దాని అర్థం సంపూర్ణంగా అనమాట. కారణరహిత, ఎటువంటి కారణం ఉండకూడదు. వాళ్ళు అందరినీ ప్రేమించేస్తాం. నా బిడ్డ కాబట్టి, నా తల్లి కాబట్టి, నా కొడుకు కాబట్టి అలా, నా కూతురు కాబట్టి అలా కాదు. సంపూర్ణంగా ఎటువంటి కారణం లేకుండా కారణరహితంగా, అది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను లేకపోతే నిన్ను నేను ఎందుకు ప్రేమించాలి అన్నట్లు కాదనమాట. అంటే అసలు ఆధ్యాత్మికత స్టార్ట్ అయ్యేదే అదనమాట. ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే కారణరహితమైన ప్రేమతోనూ మరి క్షమాతత్వంతోనూ జీవించటమే మనం ఆధ్యాత్మికతలో జీవించటం అంటే అని చెప్పారనమాట. ఇంకా మరి ఆధ్యాత్మికత అని మొదలయ్యేది మన సొంత సహజమైన శ్వాసను మనం గమనించడం ద్వారానే అని చెప్పారు. ఆధ్యాత్మికత స్టార్ట్ అయ్యేదే మన శ్వాసని మనం గమనించడం ద్వారా, శ్వాస మీద ధ్యాస ధ్యానం ఆనాపానాసతి ధ్యానం ద్వారానే స్టార్ట్ అవుద్దని చెప్పారు. ఆధ్యాత్మిక జీవితానికి అరంగేట్రమే ఈ శ్వాస మీద ధ్యాస అని కూడా వివరించారనమాట. ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల ఏమవుతుందంటే మన మనోశూన్యం అవుతాం. మన మనసును శూన్యం చేసుకుంటాం కదా, అలా మన మనసును ఎప్పుడైతే మనం శూన్యం చేసుకుంటామో అప్పుడు మనం ఆత్మతో కనెక్ట్ అవుతాం. మన లోపల ఉన్న మన ఆత్మతో కనెక్ట్ అవుతాం అనమాట అని చెప్పారు. ఓకే మాస్టర్స్, ఇక 15 రకాల భావాల గురించి చెప్పారు కదా. మొట్టమొదటిది ప్రేమ, మనలో ఉన్న ఎమోషన్స్ అనమాట. 15 చెప్పారు ఈ బుక్ లో. అయితే ఫస్ట్ది ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఇక్కడ ప్రేమ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ప్రేమ అనే భావన గురించి అన్ని మతాలు సాంప్రదాయాలు మానవుడు గుండెల్లో గుబులు పుట్టించే మరి హృదయాన్ని భయంతో నింపే విధంగానే నిర్మితం అయ్యాయి. ప్రతి మతానికి సాంప్రదాయానికి ఆధారము భయం. భయం ఆధారంగానే ప్రతి మతం పుట్టుకొచ్చింది. ఇలా కొన్ని తరాలుగా మానవ జాతిని భయం అనే భావన పీడిస్తోంది అని చెప్తున్నాను అనమాట. అన్ని మతాలు సాంప్రదాయాలు కూడా మానవుడి గుండెల్లో మానవుడి హృదయాల్లో భయాన్నే బాగా లోపల భయాన్నే పుట్టించాయన్నమాట. ఎక్కువ భయమే ఆధారంగా ఉన్నాయంట ఈ మతాలు సాంప్రదాయాలు అన్ని కూడా. అందుకనే ఈ భయం అనే భావన మానవ జాతిని పీడిస్తుంది. ఎందుకంటే అన్ని మతాలు సాంప్రదాయాలు ఎక్కువ పర్సెంట్ భయాన్నే లోపల నింపుతున్నాయి కాబట్టి ఈ మానవ జాతి మొత్తం కూడా భయంతో పీడింపబడుతుంది అని చెప్తున్నాను. భయం అనే భావనతో పీడింపబడుతుంది అని చెప్తున్నాను. ఇంకా మానవుడు పాపాత్ముడను, మానవ జన్మ లోపభూయిష్టమైనదను ప్రతి మతము బోధిస్తుంది. నీవు పరిపూర్ణుడు కాదు, ఇంకా నీలో ఏదో లోపముంది అనే అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. ఫలానా వ్యక్తే పరిపూర్ణుడు అని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి దైవత్వంను అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలను ప్రవేశపెట్టారు. వాటిని పాటించకపోతే నరకము ప్రాప్తిస్తుందని, సకల కఠిన శిక్షలు అనుభవించక తప్పదని బాగా మానవ జాతి నరాల్లోకి ఎక్కించారు. అదే మతాలకు అనుగుణంగా అవి నిర్దేశించిన నీతి నియమాలను పాటిస్తూ ఉంటే కనుక పరలోకంలో స్వర్గంలో మనకు స్థానం ఉంటుందని, అది అందుకోవటమే మానవ ధ్యేయమని మానవ మస్తిష్కంలోనికి నూరిపోశారు. ఎప్పుడైతే తాను పరిపూర్ణుడు కాదని, తనలో ఏదో లోపం ఉందని మానవుడు భావిస్తాడో ఆ తీవ్ర అపరాధ భావం భయాన్ని అతని మదిలో సృష్టిస్తుంది. ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవరికైనా లొంగిపోతాడు.
అని చెప్తున్నారు. అన్ని మతాలు ఏమని చెప్తున్నాయి అంటే మాస్టర్స్, నువ్వు అసలు పరిపూర్ణుడు కాదు, నీలో ఏదో లోపం ఉంది, నువ్వు మానవ జన్మే లోపభూయిష్టమైంది, మానవుడు అంటేనే పాపాత్ముడు అని అన్ని మతాలు చెప్తున్నాయి అనమాట. ఇంకేమని చెప్తున్నాయి అనమాట, నువ్వు పరిపూర్ణవు కాదు అని చెప్పి ఫలానా వ్యక్తి పరిపూర్ణుడు అని ఏదో ఒక వ్యక్తో లేకపోతే ఒక దేవుడి గురించో ఇలా వాళ్ళు పరిపూర్ణుడు అని కొందరిని ఆదర్శవంతులుగా తీసుకొని మీరు దైవత్వాన్ని అందుకోవాలి అంటే, ఒకవేళ పరిపూర్ణత సాధించాలి అంటే కొన్ని నీతి నియమాలు పాటించాలి అని చెప్పారనమాట. అలా కొన్ని నీతి నియమాలు ప్రవేశపెట్టారు అన్ని మతాల్లో కూడా. ఒకవేళ కనుక వాళ్ళు ప్రవేశపెట్టిన నీతి నియమాలు గనక పాటించకపోతే నరకం ప్రాప్తిస్తుందని, సకల కఠిన శిక్షలు అనుభవించక తప్పదని బాగా మానవ మానవ జాతి నరనరాల్లో ఎక్కించేశారంట. అలా ఎక్కించేయటం మూలంగా ఒకవేళ కనుక అదే మతాలకు అనుగుణంగా వాళ్ళు నిర్దేశించిన నీతి నియమాలకు పాటిస్తూ ఉంటే గనక చక్కగా పరలోకంలో స్వర్గంలో మనకు స్థానం ఉంటుందని చెప్పారనమాట. అది ఆ స్వర్గాన్ని అందుకోవటమే మానవ ధ్యేయమని మన మనసుల్లో, మన మస్తిష్కాల్లో నింపేసేసారంట. ఎప్పుడైతే మనిషి గనక తనని తాను పరిపూర్ణుడు అనుకోలేదు అనుకోండి, పరిపూర్ణుడు నువ్వు కాదు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఈ నీతి నియమాలు పాటించాలి. ఒకవేళ ఈ నీతి నియమాలు పాటించకపోతే నువ్వు నరకంలోకి వెళ్తావు, కఠిన శిక్షలు అనుభవిస్తావు. ఒకవేళ ఈ నీతి నియమాలను పాటిస్తే నువ్వు చక్కగా స్వర్గంలోకి వెళ్తావు, నీ మానవ ధ్యేయము స్వర్గమే, నువ్వు పరిపూర్ణుడు కాదు అని బోధిస్తున్నాయి అంట అన్ని కూడా. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడు కాదని బోధించినప్పుడు అప్పుడు తనకేమనిపిస్తుంది, నేను పరిపూర్ణుడు కాదా అంటే నేను లోపభూయిష్టమైన వాడినా అని మానవుడు భావిస్తున్నాడంట. అలా భావించడం మూలంగా ఒక అపరాధ భావం ఏర్పడుతుందంట అతనిలో. అరే నేను నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా, నేను పరిపూర్ణుడిని కాదా అని అలా భావించడం మూలంగా అతనికి ఒక అపరాధ భావం ఏర్పడుతుంది అనమాట. ఆ అపరాధం మూలంగా భయాన్ని అతని మధ్యలో సృష్టించుకుంటున్నాడు అనమాట. ఆ అపరాధం మూలంగా తను భయంలోకి వెళ్ళిపోతున్నా అంట, భయాన్ని సృష్టించుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడు, భయం వచ్చేస్తుంది కదా అపరాధ భావన మూలంగా, భయపడుతూ ఉన్నాడు కదా, ఎప్పుడైతే భయంతో ఉంటాడో అప్పుడు ఎవరినైనా సరే సులువుగా ఎవరికైనా లొంగిపోతాడు. అంతే కదా మాస్టర్స్? రకరకాల మతాల వాళ్ళు కూడా ఎందుకు లొంగిపోతా ఉంటారు, ఒక మతం నుంచి ఇంకొక మతానికి ఎందుకు అలా డైవర్ట్ అయిపోతారంటే, ఈ మతంలో ఉంటారు, ఈ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, ఎంతకి తగ్గట్లా మా దేవుణ్ణి పూజిస్తే మీకు త్వరగా నయమవుద్ది, మీరు బయటపడతారు అని అంటా ఉంటారు కదా. ఇతను భయంలో ఉంటాడు అనమాట. అతనిలో ఉన్న అపరాధ భావంతో, అరే నేను ఏం చేశాను, నేను ఎందుకు ఈ కష్టాలు తగ్గట్లా, ఇంకెవరైనా సరే అట్రాక్ట్ చేయంగానే ఎవరైనా సరే భయంతో ఉన్న మనిషి తొందరగా లొంగిపోతాడంట, తొందరగా ఎవరు చెప్తుందైనా వినేస్తాడంట. అదే చెప్తున్నా అనమాట, ఎవరికైనా ఈజీగా లొంగిపోతా అంట ఎప్పుడైతే భయంతో ఉన్నాడో ఆ మనిషి. ఈ అపరాధ భావం వల్ల భయం వస్తుందంట. అరే నేను పరిపూర్ణుడి కాదే, నేను నా బతుకు లోపభూయిష్టమైనదే అనే ఆ భావన వల్ల అతనిలో భయం వస్తుందంట. ఆ భయం వల్ల ఎవరికి పడితే వాళ్ళకి సులువుగా ఈజీగా లొంగిపోతున్నాడంట. తను ఆ లోపల చెక్ చేసుకోలేకపోతున్నాడు అనమాట, ఆ భయం వల్ల లొంగిపోతున్నాడు అని చెప్తున్నాడు. ఉదాహరణకు గమనించండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. అరే చింటూ, నువ్వు అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దంటే తిన్నావు కదా, ఉండు అమ్మకు చెప్తాను అని ఒక అక్క తన తమ్ముడిని బెదిరిస్తుంది. వాడు ఆ భయంతో ఆ అక్క మాట వింటాడు. ఇది చిన్న తరహా శక్తిని దొంగిలించే ఆట. అంటే నువ్వు ఈ పని చేయొద్దంటే చేసావు కదా, అదే కదా మత చెప్పేది, నువ్వు ఈ పని చేయొద్దంటే చేసావు కదా అంటే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, నువ్వు నీకు అంత కష్టాలు వస్తాయి అంటా ఉంటారు కదా. అలా ఇది ఒక చిన్న తరహా అనమాట ఎగ్జాంపుల్, ఒక చిన్న తరహా ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. ఒకవేళ కనుక నువ్వు అమ్మ తినొద్దంటే తిన్నావు కదా, ఉండు నేను అమ్మకు చెప్తాను అనగానే మా అక్క బెదిరించగానే తమ్ముడిని, అతనికి భయం వేస్తుంది. భయంతో అక్క మాట వింటాడనమాట. ఇది ఒక చిన్న తరహా శక్తిని, భయం వల్ల కూడా శక్తి చాలా కోల్పోతాం మాస్టర్స్. భయం అనే ఒక నెగిటివ్ ఎనర్జీస్ మూలంగా మన శక్తిని చాలా కోల్పోతాం నెగిటివ్ ఎనర్జీస్ వల్ల. అలా ఈ భయం వల్ల కూడా ఇదొక చిన్న తరహా శక్తిని దొంగలించే ఆట అంట. మరి ఇన్ని తరాలుగా మతాధికారులు, రాజకీయ నాయకులు ఆడింది పెద్ద ఎత్తున సాగిన శక్తి దొంగతనం అనే ఆట అంట. మరి సత్యం ఏమిటంటే అని కింద చెప్తున్నాడు. అంటే ఇంకా ఈ మతాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఆడాట పెద్ద తరహా శక్తి దొంగతనం. శక్తిని కోల్పోతాం. ఒక నెగిటివ్ ఎనర్జీ, భయం అనే నెగిటివ్ ఎనర్జీ అయినా ఇంకే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మనలో ఉంది అంటే మన శక్తిని చాలా కోల్పోవటం అనమాట. అలా పెద్ద తరహాలో శక్తిని కోల్పోతున్నామంట. మరి సత్యం ఏమిటి అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ. నిజానికి భయం అనేది లేదు, అసలు నిజానికి భయం అనేదే లేదంట. ఎలాగైతే వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుందో అలాగా మానవ హృదయాల్లో ఉండాల్సిందేదో లేదు కాబట్టి భయం ఉంటున్నది.
మానవ హృదయాల్లో ఉండాల్సింది ఏదో లేదు, అది ఏంటి అన్నది తర్వాత చెప్తారు. అది ప్రేమే మాస్టర్స్ తర్వాత ముందు ముందు చెప్తా అనమాట. మానవ హృదయాల్లో ఉండాల్సింది లేదు కాబట్టి అక్కడ భయం ఉంటుందంట. ఇప్పుడు వెలుగు ఉంది అనుకోండి మాస్టర్స్, ఇక్కడ ఇంత వెలుగు ఉంది, వెలుగు ఉన్నప్పుడు వెలుగు ఉంటది అనమాట. ఒకవేళ వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉంటదా? ఉండదు కదా. వెలుగు ఉంది ఇంతగా, ఇప్పుడు చీకటి కనపడుద్దా మనకి? చీకటి అనేది ఉండదు కదా. వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు. అలాగే మానవ హృదయాల్లో ఉండాల్సింది ఏదో ఉండలేదు కాబట్టి భయం ఉంటుంది. మానవ హృదయాల్లో ఏదైతే ఉండాలో అది ఉంటే ఈ భయం అనేది ఉండదంట. అసలు భయం అనేదే లేదు అని చెప్తున్నా అనమాట. మనం ఏమాత్రము అపరాధ భావం, తప్పు చేశామనే భావన అనమాట. అపరాధ భావం అంటే తప్పు చేశామేమోనన్న భావన. మనం ఏమాత్రము అపరాధ భావంతో ఉండనక్కర్లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో తప్పనేదే లేదు. నిజానికి తప్పుంది అంటే అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావనే అసలు తప్పు అని చెప్తున్నాను అనమాట. అయ్యో నేను తప్పు చేశానేమో అనే భావనతో ఉండనక్కర్లేదు. ఎవ్వరు కూడా అటువంటి తప్పు చేశానేమో అనే అపరాధ భావనతో ఎవ్వరు కూడా ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో తప్పనేదే లేదు అని చెప్తున్నాను అనమాట. ఒకవేళ తప్పు ఉంది అంటే అదేంటంటే, తప్పు ఉంది అని మీరు అనుకున్నారనుకో, ఆ తప్పేంటో తెలుసా? అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావనే తప్పు అనమాట. ఒకవేళ తప్పు అనేది ఉంటే కనుక అని చెప్తున్నా అనమాట. నిజానికి స్వర్గ నరకాలు లేవు, కానీ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు వివిధ పౌనఃపుణ్య స్థాయిల్లో వ్యవస్థితమవుతున్నాయి. ఆయా లోకాలకు అనుగుణంగా అక్కడి వాతావరణ పరిస్థితుల అనుసారము జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. మనకు తెలియనంత మాత్రాన లేక చూడలేనంత మాత్రమున అవి లేవనుకోవటం పొరపాటే. ఉదాహరణకు మీరు న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రమున లేక మీ నగరం గురించి తెలియనంత మాత్రాన, మీకు ఆ నగరం గురించి తెలియనంత మాత్రమున అది ప్రపంచంలో లేదనటం ఎంతవరకు సమంజసం చెప్పండి అని అంటున్నాడు. అంటే నిజానికి అసలు స్వర్గము నరకము ఏమీ లేవు. కాకపోతే స్వర్గము నరకం అయితే లేవు, కానీ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయంట. వాటి పౌనఃపుణ్యం అంటే వాటి డైమెన్షన్స్ ఆధారంగా అక్కడ వాతావరణ పరిస్థితుల ఆధారంగా అక్కడ కూడా రకరకాల జీవులు మనుగడ సాగిస్తూ ఉన్నాయంట. అంతేగాని రకరకాల కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. వాటి డైమెన్షన్ ఆధారంగా అక్కడ పరిస్థితులకు వాతావరణ పరిస్థితుల కారణంగా రకరకాల జీవరాశులు కూడా మనుగడ సాగిస్తూ ఉన్నాయి. మనకి తెలియదు కదా, ఇక్కడ వేరే లోకాలు మనం చూడలేదు, మనకు కనపడట్లేదు, రకరకాల జీవరాశులు మనమేం చూడట్లేదు. కాబట్టి మనకి తెలియదు కాబట్టి మనకి తెలియనంత మాత్రాన, చూడలేనంత మాత్రాన, అంటే మనం చూడలేకపోతున్నాం కాబట్టి చూడలేనంత మాత్రాన అవి లేవనుకోవటం పొరపాటే. ఉన్నాయి, కోటాను కోట్ల లోకాలు అయితే ఉన్నాయి, అవి లేవనుకోవటం పొరపాటే ఉన్నాయి అని చెప్తున్నా అనమాట. ఎలాగంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, న్యూయార్క్ మహానగరం అనేది మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, న్యూయార్క్ మహానగరాన్ని వెళ్ళలేదు, అక్కడికి చూడలేదు. చూడనంత మాత్రాన అసలు ఆ న్యూయార్క్ నగరం అనేది ఉంది అన్న విషయం మనకి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలో లేదనటం ఎంతవరకు సమంజసం అని అంటున్నాడు. అది ఎగ్జాంపుల్ గా చెప్పాను అనమాట. అలాగే లోకాలు కూడా కోటాను కోట్లు ఉన్నాయి, అవి లేవనుకోవటం ఎంతవరకు సమంజసం. అవి మనం చూడనంత మాత్రాన, తెలియనంత మాత్రాన ఉన్నాయి. అక్కడ డైమెన్షన్ సాధారణ, అక్కడ వాతావరణ పరిస్థితులు జీవరాశులు కూడా ఉన్నాయి, కానీ స్వర్గ నరకాలు అనేవే లేవు అని చెప్తున్నా అనమాట. ఇంకా మానవుడు ఏవో ఆ మతాలు రాసిన లక్షణాలను పుచ్చుకొని పరిపూర్ణంత సాధించటానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో సృజించబడ్డదే మానవ జాతి. మానవుడుగా పుట్టడమే పరిపూర్ణత. మానవుడు పరిపూర్ణత కాదనుకుంటున్నావు, కానీ మానవుడుగా పుట్టడమే పరిపూర్ణత అని చెప్తున్నా అనమాట. మానవుడు ఏయో మతాలు రాసిన లక్షణాలను ఉంటాయి కదా, రకరకాల మతాలు రాసిన ఆ లక్షణాలని, ఆ నీతి నియమాలని పుచ్చుకొని పరిపూర్ణత సాధించడానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిక్రమంలో సృజించబడ్డదే ఈ మానవ జాతి. లక్షల సంవత్సరాల చైతన్య పరిక్రమం అంటే చైతన్య పరిణామ క్రమం, అలా 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 చైతన్యం ఎదిగి వచ్చిన జన్మే ఈ మానవ జాతి అనమాట. జాతే ఇటువంటి జాతి. మానవుడు పుట్టడమే పరిపూర్ణత సాధించేవాడు, పుట్టడమే ఆయన పరిపూర్ణత ఉన్నవాడు అనమాట. అందుకే ఓషో అంటారనమాట, ఏమంటే నీవు పుట్టుకతోనే పరిపూర్ణుడవు, మరి పరిపూర్ణుడు అయ్యేందుకు నీవేమీ చెయ్యక్కర్లేదు
అని చెప్పాడు అనమాట ఓషో. నువ్వు పుట్టుకతోనే పరిపూర్ణుడు, మరి పరిపూర్ణుడు అయ్యేందుకు నీవేవి చెయ్యనక్కర్లేదు అని ఓషో చెప్పాడు అనమాట. అందుకే పెద్దలు కూడా అన్నారు, మానవ జన్మ మహోత్కృష్టమైనది, మరి దుర్లభమైనది అని అన్నారు కదా. మన పెద్దలు కూడా అన్నారు కదా, మానవ జన్మ మహోత్కృష్టమైనది, దుర్లభమైనది. అంటే ఏంటి? మానవ జన్మ మహోన్నతమైనది, అరుదైనది. అసలు మానవ జన్మ లభించడం కష్టం అనమాట. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం మూలంగానే మనకి ఈ మానవ జన్మ వచ్చిందనమాట. ఎన్నో జన్మల పుణ్యఫలం మూలంగానే వచ్చింది ఈ మానవ జన్మ అనేది, ఈ జీవితం అనమాట. ఈ మానవ జీవితం ఎందుకంటే ఈ జనన మరణ చక్రం నుండి మనల్ని బయట పడేయటానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఈ మానవ జీవితం అనేది, ఈ మానవ జన్మ అనేది. మోక్షం సాధించడానికి ఈ మానవ జన్మ అనేది భగవంతుడు మనకిచ్చిన అవకాశం అనమాట. ఇది ఎంతో ఉత్తమమైనది, అరుదైనది కూడా. ఎన్నో జన్మల పుణ్యఫలంగా వచ్చిందనమాట ఇది. అందుకే మనం పరిపూర్ణను కాదు అనుకోవటానికి లేదు, మనం పుట్టుకతోనే పరిపూర్ణము అని చెప్తున్నా అనమాట. అందుకే పెద్దలు కూడా మానవ జన్మ మహోత్కృష్టమైంది, దుర్లభమైంది అని అన్నారు కదా. విన్నాం కదా మనం కూడా అని చెప్తున్నారు. నిజానికి సృష్టిలో ప్రతి జీవి తానున్న ప్రతి స్థితిలోనూ పరిపూర్ణతలోనే ఉంది. ప్రతి జీవి, మనమే కాదు, ప్రతి జీవి కూడా తానున్న స్థితిలో, తను ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో పరిపూర్ణతగానే ఉంది ప్రతి జీవి కూడా. మరి నిరంతరం తన చైతన్యాన్ని వ్యాపింప చేసుకుంటుంది. ఇంతకు ముందే చర్చించినట్లుగా దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవులం కాదు మనం. అంత ఫస్ట్ లోనే చెప్పారు కదా, దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవులం కాదు మనం అని ఫస్ట్ లోనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ముందు మాటలోనే. నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలమే అని చెప్తున్నాడు. అదే మాట చెప్తున్నా అనమాట. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు రైజ్ ఇన్ టు స్పిరిచువల్ లెవెల్, బట్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ ఫామ్. అదే అదే ఇంగ్లీష్ లో చెప్పాను అనమాట. ఆ మాట అంటే మనం దైవత్వాన్ని ఎదిగేందుకు వచ్చిన మానవులం కాదు, మనం నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దేవుళ్ళము అని ఇంగ్లీష్ లో కూడా చెప్పారు. కావున నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకోలా అవడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా జీవించటమే అసలైన ఆధ్యాత్మికత అని చెప్తున్నాడు. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బికమింగ్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ అంటున్నారు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఏదోలా అదో అట్లా జీవించాలి, ఇట్లా జీవించాలి, అట్లా ఉండాలి, ఇట్లా జీవించాలి, అట్లా ఉంటేనే ఆధ్యాత్మికత అని కాదు అని చెప్తున్నా అనమాట. ఉన్నది ఉన్నట్లుగా అసలైన జీవించటమే అసలైన ఆధ్యాత్మికత అని చెప్తున్నా అనమాట. అందుకే అన్నారు ఈ దేహమే దేవాలయము, మరి అందులో నివసించే జీవుడే దేవుడు అని. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతనః అన్నా అనమాట. మరి దివ్య జీవులమైన మన సహజ లక్షణాలు భయం మరి దుఃఖం కాదు. మనం దివ్య జీవులమైన మన సహజ లక్షణాలు భయం కాదు, దుఃఖము కాదు అని చెప్తున్నా అనమాట. ఎప్పుడైతే ఉండాల్సింది లేదో అక్కడ భయం ఉంది, అక్కడ ఉండాల్సింది లేదు కాబట్టి అక్కడ ఆ ప్లేస్ లో భయం అనేది ఆక్రమించింది. మనం దివ్య జీవులమైన వాళ్ళం. మనకు అడుసులు ఉండాల్సింది భయం కాదు, అక్కడ ఉండాల్సింది ఏదో లేదు కాబట్టే ఆ ప్లేస్ ని ఇక్కడ భయం ఆక్రమించింది అనమాట. భయం ఉందంట, అది ఇదివరకే చెప్పుకున్నాం కదా. మరి అక్కడ ఉండాల్సింది ఏంటి అంటే ప్రేమ మరి ఆనందం. ప్రేమ ఆనందం, అక్కడ ఉండాల్సిన ప్రేమ ఆనందం అనేవి లేకపోవటం మూలంగా, వెలుగు లేకపోవటం మూలంగా చీకటి ఎలా వస్తుంది, అలా అక్కడ ఉండాల్సిన ప్రేమ మరి ఆనందం ఇవి లేకపోవటం మూలంగా భయం అనేది మానవుణ్ణి ఎంతగా కృంగతీస్తారో అది ఏర్పడింది అనమాట. భయం అనేది ఏర్పడి అది మానవుణ్ణి ఎంతగా కృంగతీయారో అంతగా కృంగతీస్తుందంట. ఈ ప్రేమ అంత ఉన్నతంగా తీసుకెళ్తుందంట. భయమేమో మానవుణ్ణి ఎంత కృంగతీయాలో అంత కృంగతీసేస్తుందంట. ఎంత కృంగతీసేస్తుంది, కిందకి దిగజారుతుంది అనమాట. చైతన్య విహీనంలో అయిపోతా అలా కృంగతీస్తుంది భయము. అదే ప్రేమ అనుకోండి మానవుణ్ణి ఉన్నతంగా తీసుకెళ్తుంది అనమాట. చైతన్యాన్ని అద్భుతంగా విస్తరింపజేస్తుంది అనమాట. ఇన్నేళ్లుగా భయం కేంద్రంగా మానవుడు సకల అవస్థల పాలు అయ్యాడు. ఈ భయం కేంద్రంగానే మానవుడు ఎన్నో అవస్థల పాలు అయ్యాడనమాట. ఇన్నేళ్లుగా సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లక శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నాడు.
అసలు తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. కానీ ఈ భయం మూలంగా సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లకుండా శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నాడంట. నిత్య యవ్వనుడైన నిత్య యవ్వనుడై శోభించక ముసలితనాన్ని సృష్టించుకుంటున్నాడు. సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లాల్సింది పోయి ఈ భయం మూలంగా శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నాడు. ఇంకా నిత్య యవ్వనుడుగా శోభించాలన్నమాట ఈ మానవుడు. దివ్యజీవులు కదా మనం. ఈ మానవుడు నిత్య యవ్వనుడై శోభించాల్సింది పోయి ముసలితనాన్ని సృష్టించుకుంటున్నాడంట. ఇవన్నీ భయం మూలంగానేనంట. అందరితో కలిసిమెలిసి ఆనందాన్ని పెంచుకొనకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖింపజేస్తూ దుఃఖాన్ని పెంచుతున్నాడంట. చక్కగా అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండాల్సిన ఇతను ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ అందరినీ దుఃఖింపజేస్తూ తాను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడంట మాస్టర్స్. చక్కటి సంబంధ బాంధవ్యాలతో ఎంతో సామరస్యంగా జీవించకుండా ఉన్న సంబంధాలన్నీ తెంచేసుకుంటూ అందరి మధ్య ఏకాకిలా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ హృదయాల్లో భయాన్ని బాగా పెంచేసుకొని అసలు అందరితో చక్కగా సామరస్యంగా చక్కగా జీవించాలన్నమాట. అలా జీవించకుండా సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాడంట. అందరూ ఉన్నారు, అందరి మధ్య ఎలా జీవిస్తుందా అంట మనిషి ఏకాకిలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడంట. ఇంకా ఈ సృష్టి సకల సంపదల్ని అనంతంగా కలిగి ఉన్నది. ఈ సృష్టిలో అన్ని సంపదలు ఉన్నాయి. సకల సంపదల్ని కూడా అనంతంగా ఎండ్లెస్ అనమాట, అనంతంగా కలిగి ఉందంట. దేనికి ఎక్కడా కొరతలేదు, అసలు పరిమితి కూడా లేదు. ఇది అర్థం చేసుకొనక పేదరికంతో సకల కష్టాలతో కొరతతో లేమితో బాధపడుతూ ఉన్నాడంట మనిషి. మానవుడుకున్న స్వేచ్ఛ, సంకల్ప శక్తి, మరి మనోశక్తి అమోఘమైనది. మానవుడికి స్వేచ్ఛ ఉంది, సంకల్ప శక్తి ఉంది, తను సంకల్పించుకోవచ్చు అనమాట. సంకల్ప శక్తి ఉంది, ఇంకా మనోశక్తి ఉంది, మానసిక శక్తి అనమాట. మన మనసులో గట్టిగా సంకల్పించుకోవచ్చు, ఆ శక్తి ఉందంట మనిషికి. స్వేచ్ఛ కూడా ఉందంట, తను ఏది కావాలంటే అది సంకల్పించింది, శక్తి ఉంది, మనసు ఉంది. మనసు అనేది అసలు అద్భుతమైనది అనమాట. మనకు అద్భుతమైన పరికరం మనం వాడుకోవడానికి ఆ భగవంతుడు ఇచ్చింది. కాకపోతే దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఈ మనోశక్తి, ఈ స్వేచ్ఛ అనేది చాలా అమోఘమైనదంట. ఈ శక్తిని ఉపయోగించి తన జీవితంలో తన జైత్ర యాత్ర కొనసాగించక ఓటమి లోగిట్లో విలవిలలాడుతున్నాడు. అసలు ఎంతో అమోఘమైన ఈ శక్తి ఉంది కదా, స్వేచ్ఛ ఉంది, సంకల్ప శక్తి ఉంది, మనోశక్తి ఉంది. ఇవి శక్తులు అమోఘమైనవి. అలాంటి అమోఘమైన ఈ శక్తులను ఉపయోగించకుండా, ఈ శక్తులను ఉపయోగించుకుంటూ తన జైత్ర యాత్ర విజయాన్ని సాధించి ఉండాలి. కానీ అలా ఉండకుండా ఓటమి లోగిల్లో విలవిల్లాడిపోతూ ఉన్నాడంట మనిషి. గుర్తుంచుకోండి, ఇవన్నీ మానవుడి హృదయంలోని భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే. ఇలా జీవించడానికి కారణం మానవుడి హృదయంలో ఉన్న భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే అని చెప్తున్నారు. మీరు గుర్తించకపోయినా అన్ని నెగటివ్ భావనలు భయంలోంచే జనిస్తున్నాయి అని చెప్తున్నారు. మీరు గుర్తించలేదా అన్నది కాదు, గుర్తించకపోయినా ఇదే నిజం అని చెప్తున్నారు అనమాట. అన్ని నెగటివ్ భావాలు కూడా ఈ భయంలోంచే జనిస్తున్నాయి, పుట్టాయి అని చెప్తున్నారు. మరి ఇంతటి నెగటివ్ పరిస్థితులను సైతం తన స్పర్శతో స్వాంతత నొసగే స్వస్థత చేకూర్చి స్వస్థితిని ప్రసాదించే ఏకైక శక్తి ప్రేమ శక్తి. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ని, ఇంతటి నెగిటివ్ పరిస్థితులన్నీ కూడా మార్చేసే ఏకైక శక్తి ఒకే ఒకటి, అదే ప్రేమ శక్తి, లవ్ ఎనర్జీ అని చెప్తున్నా అనమాట. ప్రేమకంత శక్తి ఉంది. ఎలాగైనా సకల నెగిటివ్ భావనలు భయంలోంచి ఉత్పన్నం అవుతున్నాయో, ఎలాగైతే సకల నెగిటివ్ భావనలు భయంలోంచి ఉత్పన్నం అవుతున్నాయో, అలాగే ఈ ప్రేమలోంచి అన్ని పాజిటివ్ భావనలు ఉత్పన్నం అవుతున్నవి. నిజానికి ఈ సృష్టి సాగేది ప్రేమ శక్తితోనే అని చెప్తున్నా అనమాట. భయంలో నుంచి ఎలాగైతే సకల నెగిటివ్ భావాలు ఉత్పన్నం అవుతున్నాయంటో, ఈ ప్రేమ అనేది మనలో డెవలప్ చేసుకుంటే ఈ ప్రేమ శక్తితో అన్ని పాజిటివ్ భావనలు కూడా ఉత్పన్నం అవుతాయి అంట. దైవత్వాన్నే కనుక నిర్వచించడం అంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చును. దైవత్వాన్ని మనం నిర్వచించాలి అంటే ప్రేమ అని కూడా చెప్పొచ్చు అంట. దైవత్వానికి ఇంకొక మాట ప్రేమ అని చెప్తున్నా అనమాట. ప్రేమ ఉంటేనే కదా మనం ఇతరుల మీద ద్వేషం రాదు. ద్వేషము, పగ, ప్రతీకారం ఇవన్నీ నెగిటివ్ శక్తులే కదా. భయం ఉంటేనే కదా మనకి అమ్మో వాడేమో చేస్తాడేమో, వీడేమో చేస్తాడేమో అని చెప్పి వాడి మీద ద్వేషము, పగ అలాంటివి కూడా వస్తాయి. అలా ప్రేమ ఉందనుకోండి, ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు. అందరి మీద సరే వాడు
ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాడే నేను, ఈ పరమాత్మ నుంచి వచ్చిన వాడిని అన్న ఒక భావన కలుగుద్ది. ప్రేమ ఉంటేనే అంత పాజిటివ్ ఎనర్జీగానే ఉంటుంది. మనం ఏది ఏది భావిస్తే అదే కదా జరిగేది, ఏది ఇస్తే అదే కదా వచ్చేది. మనం ప్రేమ పంచుతాము, మనకి తిరిగి వాళ్ళ నుంచి ప్రేమ వస్తుంది. మనం భయంతో అమ్మో వాడికి దూరంగా ఉండటం మంచిది, వాడు అట్టాంటోడు ఇది ఇట్టాంటోడు అంటే వాడికి మన ఊళ్ళో కూడా వాడు దూరంగా పెడతాడు. మనం వాడిని నెగిటివ్ గా మాట్లాడుకుంటే వాడి గురించి వాడు కూడా మన మన పట్ల నెగిటివ్ గానే ప్రవర్తిస్తాడు. అంతే కదా. అందుకే అన్ని నెగిటివ్ భావాలకి భయం భయమే భయంలోంచే ఉత్పన్నమైనట్టు అన్ని పాజిటివ్ భావనలు ప్రేమలోంచే ఉత్పన్నమైనట. దైవత్వానికి ఇంకొక పేరు ప్రేమ అని కూడా చెప్పొచ్చు అంట. లవ్ ఈజ్ గాడ్ అన్నారు కదా అని అంటున్నాను అనమాట. ఒక పులిబిడ్డ పులి అవుతుంది కదా, పులిబిడ్డ ఎప్పుడైనా సరే పులి అవుతుంది కదా, ఎప్పటికీ పిల్లి కాజాలదు. కనుక దివ్యత్వం యొక్క మరి ఆ ప్రేమత్వం అంటే మనం భగవంతుడి నుంచే కదా వచ్చింది. భగవంతుడు గొప్ప మనం తక్కువ ఏమీ అవ్వము అనమాట. పులిబిడ్డలో పులులమే మనం. పులిబిడ్డ ఎప్పటి పిల్లి అవ్వదు అని చెప్తున్నాను అనమాట. కనుక దివ్యత్వం యొక్క మరి ఆ ప్రేమతత్వం యొక్క సంతానం ఆ దైవత్వమే మరి ఆ ప్రేమతత్వమే అయి తీరుతుంది. అందుకనే పులిపెట్టెప్పుడు పులి అవుతుంది కాబట్టి దివ్యత్వం యొక్క మరి ప్రేమతత్వం యొక్క సంతానం మనం దేవుని బిడ్డలు అంటూ ఉంటాం కదా. ఆ దివ్యత్వం యొక్క దివ్యత్వాన్నే ప్రేమతత్వం దైవం ఏదైనా ఒకటే అని చెప్తున్నారు కదా. ఆ వారి సంతానం ఏమవుద్ది? దైవత్వమే అవుద్ది, ప్రేమతత్వమే అయి తీరుద్ది. మనం కూడా దైవత్వాలమే ప్రేమతత్వాలమే అని చెప్తున్నాను అనమాట. అందుకే అన్నారు యువర్ ట్రూ ఎసెన్స్ ఈస్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈస్ ఇల్యూషన్. అంటే నీ యొక్క నిజతత్వము ప్రేమ, మరి తక్కినదంతా మాయ అని అన్నారు అనమాట. నీ యొక్క నిజతత్వం ఏంటి? ప్రేమ, మరి తక్కినదంతా మాయ. అసలు నిజతత్వమైన ప్రేమను వదిలేసి మాయలో పడిపోయి ఉన్నాం అనమాట మనం. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ తెలుసు కదా మాస్టర్స్ మనకి. దాన్ని దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు అనమాట, ఎన్లైట్మెంట్ ని. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా ఏ మహనీయురాలైనా తక్కిన వారందరినీ ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తూ ఉంటారంట. అంతే కదా, ప్రేమ స్వరూపులారా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. దివ్యత్వాన్ని పొందిన మహనీయుడైనా మహనీయురాలు, ఎందుకంటే అందరూ ప్రేమ స్వరూపులే, అందరూ దివ్యాత్మ స్వరూపులే ఇక్కడ. అందుకని వాళ్ళు అలాగే వాళ్ళని కూడా అదే నిజం, అదే సత్యం కాబట్టి వీళ్ళందరూ ఓ ప్రేమ స్వరూపులారా అని అందరినీ అలా సంబోధిస్తూ ఉంటారంట. నిజానికి మనము ఆత్మ స్వరూపులం. ఆ ఆత్మ యొక్క తత్వమే ప్రేమ తత్వము. మీరు గమనించారో లేదో, నేను అని మీరు ఇతరులకు చూపించేటప్పుడు మీ చూపుడు వేలు మీ హృదయ స్థానంలోకి వెళుతుంది. నేను అని మనం ఎవరినైనా చూపిస్తూ ఉన్నాం అనుకోండి, నేను అని మనం అంటే మన చూపుడు వేలు ఎక్కడికి వెళ్తుంది మాస్టర్స్? మన హృదయ స్థానంలోకి వెళ్ళే చూపిస్తారు కదా నేను అని అని చెప్తున్నా అనమాట ఇక్కడ. ఇంకా మెదడు దగ్గరికి కాదు, ఇక్కడే మెదడు మనసు అవన్నీ ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళదు అనమాట. మెదడు మనసు దగ్గరికి వెళ్ళదు, హృదయ స్థానాన్నే చూపిస్తాం అనమాట నేను అని చెప్పేటప్పుడు. మెదడు దగ్గరికి కాదు, హృదయ స్థానమే ఆత్మస్థానం అని చెప్తున్నాను. మరి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యము మెదడులో ఉండే మనసుని మెదడులో ఉండే మనసు నీ నిజతత్వము కాదు. అదే మెదడులో ఉండే మనసు ఎప్పుడు కూడా నీ నిజతత్వం కాదు. నువ్వు చూపించాలంటే నేను అంటే హృదయ స్థానమే ప్రేమతత్వం, అదే ప్రేమ అని చెప్తున్నాను అనమాట. నీ మనసు ఎప్పుడు కూడా నిజతత్వం అనేదే కాదు అని చెప్తున్నాడు. సమాజం నుంచి నీవు విన్నవి, చూసినవి, మాట్లాడినవి, ఆలోచించినవి, భావించినవి, అనుభవించినవి అన్నీ ఆ మెదడు స్థానంలోనివే. సమాజంలో నుంచి మనం ఏమైతే చూసినవైనా మాట్లాడినైనా సమాజంలో నుంచి మనం చూస్తున్నాం, మన లోపల నుంచి కాదు. సమాజంలో నుంచి మనం చూసే అన్నీ కూడా చూసినవి, విన్నవి, మాట్లాడినవి, ఆలోచించినవి, భావించినవి, అనుభవించినవి అన్నీ కూడా ఆ మెదడు స్థానంలో నీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి అని చెప్తున్నారు. సమాజం నుంచి వచ్చినవన్నీ కూడా మన మెదడు స్థానంలో మన మనసులో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. మీరు మీ మనసు కాదు, మీరు మీ హృదయం, మీ ఆత్మ, మీరు ప్రేమ స్వరూపులు అని చెప్పారు ఇక్కడ. సరే, ప్రేమ 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 అంటున్నాం కదా. సరే, మరి ఇంతకీ ప్రేమ అంటే ఏంటి అన్నది ఈ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట. ప్రేమ భావన అంటే ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ. ప్రేమ భావన అంటే ఒక తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ, లేకపోతే తండ్రి కొడుకుకి మధ్య ఉండే ప్రేమ,
లేకపోతే భార్య భర్తకు మధ్య, లేదా ప్రేయసి ప్రియురాలకు మధ్య ఉండే ప్రేమ. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? వీళ్ళ మధ్య ఉండే ప్రేమేనా? గురు శిష్యులకు మధ్య ఉండే ప్రేమ. మరి నిజమైన మరి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి? వీళ్ళ మధ్య ఉండేదేనా ప్రేమ అంటే? తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, లేకపోతే ప్రేయసి ప్రియుల మధ్య, వీళ్ళ మధ్య ఉండేదాన్నేనా ప్రేమ అంటారు? ఇదేనా ప్రేమ అంటే? అసలు ప్రేమ అంటే ఏంటి అని చెప్తున్నా అనమాట. పై వాటిలో మనం చెప్పుకున్న వీటిలో ఏ ప్రేమను తీసుకున్నా గాని అది పరిమితమైనదే. తండ్రి కొడుకులైనా, తల్లి కొడుకులైనా, భార్యాభర్తలైనా, గురు శిష్యులైనా ఇవన్నీ కూడా పరిమితమైనవేనంట. ఏ ప్రేమ తీసుకున్నా అవన్నీ కూడా పరిమితమైనవే అని చెప్తున్నాడు ఈ ప్రేమలన్నీ కూడా. మరి ఒక బంధముతో కూడుకున్నది కూడా. ఈ ప్రేమలన్నీ కూడా పరిమితమైనవి, మళ్ళా ఒక బంధంతో కూడుకున్నవంట ఈ ప్రేమలన్నీ కూడా. ఒక కారణంతో, ఒక ఆశతో, ఒక కారణంతోనూ, ఒక ఆశతోనూ, మరి ఒక స్వార్థంతోనూ కూడుకొని ఉన్నవే. మనం చెప్పుకున్న ఈ ప్రేమలన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, ప్రేయసులు ఇవన్నీ కూడా ఒక ఆశతోనూ, ఒక కారణంతోనూ, ఒక స్వార్థంతోనూ కూడుకున్నవేనంట ఈ ప్రేమలన్నీ కూడా. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా? ఒక తండ్రి తన కొడుకును ప్రేమించినట్లు ఇంకొకరి కొడుకును ప్రేమించగలడా? ఇలా చెప్పుకుంటూ పోతే మనం చెప్పుకున్న ఈ ప్రేమలన్నీ ఒకరిపైనో లేక ఒక విషయం పైనో కేంద్రీకృతమైనవే. ఒకరిపైనో లేకపోతే ఒక విషయం పైనో కేంద్రీకృతమైనవే అనమాట. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రేమలన్నీ కూడా. కానీ స్వచ్ఛమైన ప్రేమ అంటే ప్యూర్ లవ్. ఈ స్వచ్ఛమైన ప్రేమ ఎలాంటిది? ఎవరి మధ్య ఉంటుంది అంటే, స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనదని, బంధరహితమైనది, ఆశలకు స్వార్థాలకు అతీతమైనది, మరి ఏ కారణము లేకుండా జనించేది. అదే కారణరహితమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇదే అన్నమాట స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైనది, ఏ కారణము లేకుండా పుట్టుకొచ్చేదే. ఒక వ్యక్తి గాని, వస్తువు గాని, విషయాన్ని గాని ప్రేమించడానికి ఏ కారణము అవసరం లేదు. ఏ కారణం లేకుండా జనించేదే అసలైన ప్రేమ అని చెప్తున్నా అనమాట. అసలు ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటంటే అపరిమితమైనది. దానికి లిమిట్ ఏముండదు. అన్కండిషనల్ లవ్ అనమాట. అది అపరిమితమైనది, బంధరహితమైనది. ఈ బంధం నాకు నా కొడుకు మధ్య బంధం ఉంది కాబట్టి ప్రేమ ఉంటది, లేకపోతే లేదు. అట్లా కాదు. దానికి అసలు ఏ బంధంతో సంబంధం లేదు. అపరిమితమైనది, బంధరహితమైనది, ఆశలకు స్వార్థాలకు. నేను నా బిడ్డను బాగా పెంచాను కాబట్టి అతను నన్ను చూస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తాను కదా, అతను కూడా నన్ను బాగా చూస్తాడు అనే ఆశ, లేకపోతే స్వార్థం. చూశారు కాబట్టి చూడాలి అనే స్వార్థం. అంటే అలా అనమాట. సెకండ్ మాస్టర్స్ ఓకే. అంటే ఆశ బంధరహితమైనది, ఆశలకి స్వార్థాలకి అతీతమైనది, మరి ఏ ఇతర కారణము లేకుండా జనించేది, అదే కారణరహితమైన ప్రేమ, అదే స్వచ్ఛమైన ప్రేమ అని చెప్తున్నాను అనమాట. ఎలాంటి బంధాలు కానీ బంధరహితం అనమాట. బంధరహితమైనది, అపరమైనది, ఆశలకు స్వార్థాలకు అతీతమైనది, ఏ కారణం లేకుండా జనించేదే స్వచ్ఛమైన ప్రేమ అని చెప్తున్నాను అనమాట. ఇంకా మరి ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందివ్వగలరు? మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసం పరితపిస్తున్నది. హృదయానికి ఆహారం ప్రేమ. మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు 2 ఉన్నాయంట. ఇంకా మరి ఈ స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పుకున్నాం కదా, ఎటువంటి రహితమైనదని, అది కారణం లేకుండా ఉంటదని, అపరిమితమైనదని, ఆశలకి స్వార్థాలకు అతీతమైనదని చెప్పుకున్నాం కదా. మరి ఈ స్వచ్ఛమైన ప్రేమను మనకి ఎవరు అందివ్వగలరు? మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసమే పరితపిస్తూ ఉందంట. ఎప్పుడు మన హృదయం ఎప్పుడు కూడా 24 గంటలు. హృదయానికి ఆహారం ఏంటంటే ప్రేమే అంట. హృదయానికి ఆహారం ప్రేమ. మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు 2 ఉన్నాయంట. మన హృదయానికి ఈ ప్రేమను అందిస్తున్న కేంద్రాలు 2 ఉన్నాయంట. అవేంటంటే, ఒకటి ఈ సృష్టి అంటే అన్ని వస్తాయి. సృష్టి, దైవత్వము ఏదైనా ఒకటే. ఇదంతా సృష్టి అన్నా, దైవత్వం అన్నా, దైవం, దేవుడు, పరమాత్మ, మూల చైతన్యం
ఆదిశక్తి, ఆది పరాశక్తి, భగవంతుడు, గాడ్, ఈ పదాలన్నిటి అర్థం ఒకటే. సృష్టి అన్నమాట. ఒకటి ఈ సృష్టి మనకి అందిస్తున్న కేంద్రాలు, ఈ ప్రేమను అందిస్తున్న కేంద్రాలు ఒకటి సృష్టి. ఇంకా ఇంకొకటి ఒకదాని గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సృష్టి ఒకటి, ఈ ప్రేమని, స్వచ్ఛమైన ప్రేమని అందించే కేంద్రం ఒకటేమో సృష్టి అన్నమాట. ఏదైతే ఈ ఉనికిలో ఉన్నదో అదంతా సృష్టి అన్నమాట. భగవంతుడని రకరకాల పేర్లు చెప్పుకుంటాం కదా, ఈ పదాలన్నీ ఒకటే అన్నమాట. ఈ ఉనికిలో ఏదైతే ఉందో అదంతా కూడా సృష్టి అని చెప్తున్నాడు. ఇక్కడ సృష్టి పదం వాడబడుతోంది ఎందుకంటే కొన్ని తరాలుగా మనము పదాలతో మరి పద్ధతులతో మనల్ని మనం ఇరికించుకొని అసలు సత్యాన్ని మర్చిపోయాము. ఎవరో అన్నట్లు ఏ మూల చూసినా ప్రతిధ్వనే తప్ప అసలు ధ్వని వినిపించదు. అంటే ఇక్కడ సృష్టి సృష్టి అని చెప్పుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనం కొన్ని పదాలతో మనల్ని ఇరికించేసుకున్నాం కదా, మరి ఏదో ఒక పదం చెప్పాలి కాబట్టి అనంతమైన కారణరహితమైన ప్రేమను అందించే కేంద్రాలు అని చెప్పే విషయంలో ఒకటి సృష్టి అని చెప్పుకుంటున్నాం అనమాట. ఆ పదాన్ని మనం వాడుకుంటున్నాం. ఈ చాలా అర్థాలు ఉన్నప్పుడు ఏదైనా చాలా పదాలు ఉన్నాయి, వాటిలో మనం ఇక్కడ సృష్టి అనే పదం వాడుకుంటున్నాం అని చెప్తున్నాను అనమాట. సృష్టి నన్నుగా ప్రేమిస్తున్నది, మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నది. అన్ని జీవరాశులను వాటిలాగానే ప్రేమిస్తున్నది. తప్పొప్పులను, మంచి చెడులను, పాప పుణ్యాలను, న్యాయాలను బేరీజు చేయకుండా, ఏ తీర్మానాలు చేయకుండా సకల చరాచర జగత్తులోని సకల ప్రాణికోటి పట్ల కారణరహితమైన ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ను కురిపిస్తుందంట ఈ సృష్టి అనేది. అంటే మనం పరమాత్మ అన్కండిషనల్ లవ్, మనం ఒకళ్ళ దగ్గర ఎత్తుకోవద్దు ప్రేమని, అన్కండిషనల్ లవ్ ఇస్తాడు ఆ దేవుడు మనకి. అందుకే అని చెప్తా ఉంటారు కదా, మనం ఒకళ్ళ దగ్గర ఎత్తుకోవాల్సిన, మనం అన్కండిషనల్ మనమే ఇవ్వాలి. ఆటోమేటిక్ గా ఈ సృష్టి కూడా మనని అన్కండిషనల్ గా చూస్తుంది అనుకుంటూ చెప్తా ఉంటారు కదా, అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. చరాచర జగత్తులో సకల ప్రాణికోటి పట్ల కారణరహితమైన ప్రేమను కురిపిస్తుందంట ఈ సృష్టి అనేది. కావున కారణరహితమైన ఇది ఎటువంటి ప్రేమ ఉండదు, మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తుందంట ఈ సృష్టి అనేది. అన్ని జీవరాశులను కూడా, మనల్నే కాదు, ఓన్లీ మానవ జాతిని మాత్రమే కాదు, అన్ని జీవరాశులు కూడా వాటిలాగే ప్రేమిస్తుంది అనమాట. ఈ వేటిలోని తప్పొప్పులు కానీ, మంచి చెడులు కానీ, పాపపుణ్యాలు కానీ, న్యాయాలు కానీ, ఇది అసలు బేరీజు వేయకుండా, ఏ తీర్మానాలు చేయకుండా, వాడు ఎలాంటోడు వీడు ఎలాంటోడు, అది మంచిది కాదు ఇది అలా ఏ తీర్మానాలు చేయకుండా సకల సరాచర జగత్తులోని సకల ప్రాణికోటి పట్ల కూడా కారణరహితమైన ప్రేమను కురిపిస్తుంది. కావున కారణరహితమైన ప్రేమను అందించే ఒక కేంద్రం ఈ సృష్టి. 2 కేంద్రాలు ఉన్నాయి కారణరహితమైన ప్రేమను అందించే, అందులో ఒకటి ఈ సృష్టి అని చెప్తున్నారు. మరి ఇంకొక కేంద్రం ఏమిటి ఆలోచించండి అని మళ్ళా ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. సృష్టి తర్వాత ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే. కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి, ఆ తర్వాత మీరు మాత్రమే. ఎవరిని వాళ్ళే, నన్ను నేను, మిమ్మల్ని మీరు, అదేనంట ఫస్ట్ ప్రేమను అందించేది. ఎందుకంటే మనల్ని మనం ముందు ప్రేమించుకోవాలి కదా, మనల్ని మనం ప్రేమించుకోకుండా మనం ఎవరి దగ్గర నుంచో ప్రేమను అడుక్కుంటామా? మనల్ని మనం ప్రేమించుకోవటమే కారణం రహిత, ఎటువంటి కారణాలు ఉండవసరంలా. మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఏమన్నా కారణం కావాలా? నన్ను నేను ప్రేమించుకోవటానికి, నిన్ను నువ్వు ప్రేమించుకోవటానికి, ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవటానికి ఏమన్నా కారణం కావాలా? అవసరం లేదు కదా. అంటే ఒకటి సృష్టి కారణరహితమైన ప్రేమనిచ్చేది, ఇంకొకటి నీకు నువ్వు, నాకు నేను అని చెప్తున్నా అనమాట. ఈ రెండే అనమాట కారణరహితమైన ప్రేమని అందించేది. మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే. అవును, నిజం. మీ ఉనికి పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగి పొర్లుతోంది. కానీ సమాజంను గమనించి మీరు ఏర్పరచుకున్న మీ స్వంత మనసే దానిని ఉపరితలంలోనికి ప్రవహింపనివ్వకుండా ఆపుతున్నది అని చెప్తున్నారు. మీ ఉనికి అపారమైన ప్రేమ పొంగి పొర్లుతుందంట. మన మీద మనకి, నా మీద నాకు అపారమైన ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది అనమాట. కానీ సమాజంను గమనించి మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రేమను మర్చిపోయి ఈ సమాజాన్ని గమనించి మనం ఏర్పరచుకున్న మన సొంత మనసే అపారమైన ప్రేమ అనే ఆ ఉపరితలంలోనికి మనల్ని ప్రవహింపనీయకుండా ఆపుతూ ఉందంట ఆ మనసేనంట. మన మీద మనకున్న అపారమైన ప్రేమని మన మీద మనం ప్రవహింపనించుకోకుండా ఆపేది మనసేనంట.
మరి చిన్న పసికందులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలానే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునేవారు, అంతే కదా. చిన్న పసికందులుగా ఉన్నప్పుడు ఎవరిని వాళ్ళు, నన్ను నేను, మీరు మీరు అలా ఎవరిని వాళ్ళు చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునే వాళ్ళమంట. మరి మీరు పరిపూర్ణమైన ప్రేమకు సాక్షులై ఉండేవారప్పుడు, అలాంటి సమయంలో చిన్న పసికందులుగా ఉంటాను చూసారా, ఆ సమయంలో పరిపూర్ణమైన ప్రేమకి సాక్షిగా ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. ఆ సందర్భంలో పసికందులుగా ఉన్నప్పుడు అనమాట. ఈ సృష్టికి మీరే కేంద్రాలన్న ఎరుక మీకు అప్పట్లో ఉండేది. అప్పట్లో పసికందులుగా ఉన్నప్పుడు ఈ సృష్టికి మీరే కేంద్రాలన్న ఎరుక కూడా ఉండేదంట. మీ శరీరాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించుకునేవారు. పసికందులుగా ఉన్నప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళమంట. మీ శరీరాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించుకునేవారు. మీ శరీరాల్లో నుంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకునేవారు. అంతే కదా, మలమూత్రాలంటే అసహ్యం ఉందా పసికందులకి? మలమూత్రాలను సైతం కూడా మన శరీరంలో ఎవరి శరీరంలో నుంచి వచ్చే వాటిని వాళ్ళు ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళంట. మీరప్పుడు జీవితంలోని సచ్చిదానందానికి సజీవ సాక్షులే ఉండేవాళ్ళు. అలా పసికందులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమంట, ఆ సచ్చిదానందం, ఆ పరమానందం, ఆ సచ్చిదానందం, ఆ ఆనందానికి సజీవ సాక్షులుగా ఉండేవాళ్ళమంట. మీకప్పుడు జీవితం అంటే ఒక ఉత్సవము, అంతే కదా. ఆ సమయంలో జీవితం అంటేనే మనకు ఒక ఉత్సవం అనమాట. భయభ్రాంతుల యొక్క ఛాయలే మీపై వాలేవి కావు. భయభ్రాంతుల మూలంగానే ఇంత దారుణంగా తయారవుతున్నాం. ఆ భయభ్రాంతుల యొక్క ఛాయలే అసలు మన మీద ఆ పసికందులుగా ఉన్నప్పుడు ఏమాత్రం ఆ ఛాయలే మన మీద పడేవి కాదంట. అంతే కదా. అలాంటి సమయంలో నిప్పని కాలుతని భయమే ఉండదుగా. అమ్మో అక్కడికి వెళ్తే అదొకటితే ఏం భయం ఉండేది కాదు కదా. ఆ సమయంలో అంత భయభ్రాంతుల ఛాయలే ఉండేవి కాదంట. కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను గమనించి వారి మాటలను, ఆలోచన విధానాలను, భావన తీరులను, నమ్మకాలను మీరు గ్రహించి మీలోనికి అనుమతించారు. ఇంకంతే క్రమక్రమంగా పెద్దయ్యే కొద్దీ ఏం చేసామంట, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులని, పెద్దల్ని అలా గమనించి, రకరకాల వాళ్ళని గమనించి, వాళ్ళ ఆలోచన విధానాలను గమనించి, వాళ్ళ భావన రీతుల్ని, వాళ్ళ నమ్మకాలని అటన్నిటిని మనం గ్రహించేసి మన లోపలికి మనం వాటిని అసలు ఈ ప్రేమని వదిలేసేసాం. పరిపూర్ణమైన అనంతమైన ప్రేమ ప్లేస్ లో వీటన్నిటిని, అంటే వెలుగు లేకపోతే చీకటి ఎలా వస్తుంది, అలా ఈ ప్రేమ ప్లేస్ లో తీసుకెళ్లి వాటన్నిటిని లోపలికి అనుమతించేసామంట, పెట్టేశామంట. ఇంకా న్యూస్ పేపర్ల నుంచి, టీవీ, రేడియో, ఇంటర్నెట్, మున్నగు మీడియా నుంచి ఎన్నో విషయాల్ని మీ హృదయం చుట్టూ పేర్చేసుకున్నాను. మనుషులే కాదు, టీవీ, రేడియో, న్యూస్ పేపర్లు, ఇంటర్నెట్ వీటన్నిటి నుంచి కూడా ఇవన్నీ కలిసే మీ మనసు. ఇవేవి ఆటంకం, ఇవన్నీ కలిసే మీ మనసు అని చెప్తున్నారు. ఇవేవి అంటక మునుపు ఏ పదాలతో, పద్ధతులతో మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు మీరు కేవలం హృదయం లేక ఆత్మ దానికి తెలిసింది అది కలిగి ఉన్నది, మరి ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. ఇవన్నీ అంటించుకోక ముందు, ఇవన్నీ మన హృదయంలోనికి అనుమతించక ముందు మన హృదయంలో ఉంది ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. మన హృదయంలో ఉంది అదే, మనం ఇవ్వగలిగింది అదే. ఎందుకంటే మన లోపల ఏ భావన ఉంటే అదే కదా మనం బయటికి వెలువరిస్తాం. అంతకు ఇవన్నీ అంటక మునుపు మన హృదయంలో ఉంది ప్రేమే, మనం ఇవ్వగలిగింది కూడా ప్రేమే. ఇవన్నీ అంటించేసుకొని ఆ హృదయంలో అది ఉండాలి, దాని ప్లేస్ లో, వెలుగు ప్లేస్ లో చీకటి పెట్టినట్టు వీటిని పెట్టేశామంట. అది చెప్తున్నా అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ సందర్భోచితంగా ఈనాడు క్రైస్తవులు చిత్రీకరిస్తున్న జీసస్ క్రైస్ట్ ఫోటోని గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రైస్తవులు చిత్రీకరించారు కదా జీసస్ క్రైస్ట్ ఫోటో, మీకు ఐడియా ఉంది కదా. జీసస్ క్రైస్ట్ ఫోటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. అందులో అతని యొక్క హృదయానికి ముళ్ళను చిత్రీకరించారు. ఆ ఫోటోలో మీరు గుర్తు చేసుకుంటే, ఆ ఫోటోలో అతని హృదయానికి ముళ్ళను చిత్రీకరించారు. ఇదెంత చోద్యమో కదా. ఒక కరుణామూర్తి, క్షమామూర్తి, మరి ప్రేమైక జీవి అయిన ఆయన యొక్క హృదయానికి ముళ్ళ అని అన్నా అనమాట. మిత్రులారా, ఇక్కడ ఆయన హృదయానికి ముళ్ళు లేవు. ఎందుకు అలా చిత్రించారో చెప్తున్నాడు. అసలు ఆయన కరుణామూర్తి, ప్రేమైక జీవి, క్షమామూర్తి, అలాంటి ఆయన హృదయానికి ముళ్ళ అంటే కాదు అనమాట. ఏంటంటే ఇక్కడ ఆయన హృదయానికి ముళ్ళు లేవు.
ఎందుకు అది అలా పెట్టా అంటే ప్రేమకు అవతారమే ఆయన. ఆ ముళ్ళు సమాజం నుండి మన హృదయం అనే గులాబీ చుట్టూ పేర్చుకున్న మనసే అని మనకి అర్థమవటం కోసం అలా ఉందంట ఆ చిత్రాన్ని ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమైతే. నిజానికి ఆయన హృదయానికి కాదు ముళ్ళు ఉంటాయి. అలా ఎందుకు అలా ముళ్ళు పెట్టారు అంటే అది సమాజం నుంచి మన హృదయం అనే గులాబీ చుట్టూ పేర్చుకున్న ముళ్ళే. ఆ మనసే ఆ ముళ్ళు లాగించుకుంటున్నాయి, మన చుట్టూ పేర్చుకున్న ఆ మనసే అని చెప్పటం కోసం అలా ఉందంట. ఆ ముళ్ళు ఉన్నవి నిజానికి మన హృదయాలకు. అందుకే మనం ప్రేమపూర్వకంగా లేము. అందుకే ఏదో మన హృదయాల్లో అసంతృప్తి ఉండనే ఉన్నది. అందుకే మనం దేని కొరకు నిరంతరం తపిస్తూనే ఉన్నాము అని చెప్తున్నారు. మన హృదయాల్లో ప్రేమ ఎప్పుడైతే లేదో మన హృదయాల్లో అసంతృప్తి స్టార్ట్ అయిపోయింది మాస్టర్స్. ఆ అసంతృప్తితో ఎప్పుడు ఏదో కావాలి ఏదో కావాలని నిరంతరం తపిస్తూనే ఉంటున్నామంట. ఆ ముల్లే జాతి వివక్షతను, మత యుద్ధాలను, ప్రపంచంలో అశాంతిని, సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవడాన్ని, పేదరికాన్ని, అనారోగ్యాలను, అపజయాలను సృష్టిస్తున్నాయి. ఆ ముళ్ళు మూలంగానే అనమాట. ఆ హృదయంలో మనం ఏర్పరచుకున్న ఆ ముల్లే, ఆ వివక్షతే, ఆ జాతి వివక్షతను కూడా ఆ ముళ్ళ మూలంగానే మనకి నువ్వొకటి నేను ఒకటి, నీ జాతి వేరు నా జాతి వేరు అలా అనమాట. అలా జాతి వివక్షతను, మత యుద్ధాలను, ఎన్ని మతాలకు యుద్ధాలు జరుగుతున్నాయి, మత యుద్ధాలను, ప్రపంచంలో అశాంతిని, సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవడాన్ని, పేదరికాన్ని, అనారోగ్యాన్ని, అపజయాలని సృష్టిస్తున్నాయంట ఆ ముల్లే. కావున సమాజం నుంచి మనము అనుమతించి తీసుకున్న ఆ సామాజిక మేధను మొదట తొలగించుకోవాలి. దీన్నే ఓషో ఫస్ట్ కిల్ ద సొసైటీ ఇన్ యూ, ఫస్ట్ కిల్ ద సొసైటీ ఇన్ యూ అంటారంట ఓషో. అంటే నీ నీ లోపల సొసైటీని ముందు నువ్వు కిల్ చేసేయి. సొసైటీ నుంచి మన లోపలికి అనుమతించిన వాటన్నిటిని ముందు నువ్వు చంపేసాయి అని చెప్పారనమాట దీంట్లో. అంతే, అందుకే మనం అనుమతించుకున్నాం అనమాట అన్నిటి లోపలికి. సమాజ మేధను, సమాజం యొక్క మేధస్సుని, సమాజంలో చెప్పినవి అన్ని తీసుకెళ్లి మన లోపల పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ చెత్తంతా ఉన్నప్పుడు మీ ఉనికిలో మీరు లేరు. ఆ చెత్తని మీరు ముందు కిల్ చేసేయండి, ఆ చెత్తను మీరు చంపేయండి. అప్పుడు అది ఉన్నంతసేపు మీ ఉనికిలో మీరు లేరు. మీ ఉనికి ప్రేమ. ఆ ప్రేమతత్వంలో మీరు ఉండలేరనమాట. ఆ సొసైటీలో ఉన్న చెత్తనంతా మీ లోపలికి అనుమతించి దాంట్లో ఉంచుకున్నప్పుడు, దాన్ని చంపేసినప్పుడు మాత్రమే మనం మన ఉనికిలోకి వస్తాము అని చెప్తున్నా అనమాట. అంటే మీ తత్వమైన ప్రేమ హృదయంలో లేదు కనుక, ఉండాల్సింది లేదు కనుక, భయం ఆ స్థానంలో తిష్ట వేసుకొని ఉన్నది. ఎప్పుడైతే వెలుగు లేకపోతే చీకటి ఉంటుందో, వెలుగున్న చోట చీకటి ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా మన హృదయంలో మన ఉనికిలో ఉండాల్సిన తత్వమైన ప్రేమ మన హృదయంలో లేదు. వెలుగు లేదు అంటే చీకటేగా వచ్చేది. అలాగే ఇక్కడ మన హృదయంలో మన తత్వమైన ప్రేమ లేదు కనుక, ఉండాల్సింది లేదు కనుక, అసలు ఉండాల్సింది ప్రేమే, ఉండాల్సింది వెలుగే, ఉండాల్సింది లేదు కనుక భయం ఆ హృదయంలో, ఆ స్థానంలో భయం అనేది మన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుందంట. ఆ భయం మూలంగానే అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది అంట. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ముక్తి అంటే చాలా చక్కగా చెప్పారు. ఆత్మ యొక్క అభయత్వమే ముక్తి, లేదా ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఎప్పుడైతే ఆత్మలో హృదయంలో భయం లేదో అక్కడ మిగులుండేది ప్రేమ మాత్రమే. అదే మీ యొక్క నిజతత్వము అని వారు ఎంతో చక్కగా పలికారో కదా. ఇంత పెద్ద కాన్సెప్ట్ ని ఆయన ఇంత చిన్న వాక్యంలో చాలా అద్భుతంగా ఇమిట్ చేశారు అని చెప్పారు. ఏమని చెప్పారనమాట, ముక్తి అంటే ఏమని చెప్పారంట పత్రి సారు, ఆత్మ యొక్క అభయత్వమే అంటే అభయత్వం అంటే భయం లేకపోవడం అంట. ఆత్మ యొక్క అభయత్వమే ముక్తి అని చెప్పారంట. లేకపోతే ఆత్మలోని అభయము, దానికి పేరు మోక్షము అని చెప్పారనమాట. ఆత్మలోని అభయము అంటే భయం లేకపోవడం అనమాట. ఆత్మలోని అభయము, దానికి పేరు మోక్షము అని చెప్పారంట. చక్కగా ఒక చిన్న వాక్యంలోనే. మీరు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసింది ఈ ప్రేమ మాత్రమే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలిసింది ప్రేమ మాత్రమే. అదే నిజమైన మీరు. కావున చిన్న పిల్లాడిలా ఉండు అని గౌతమ బుద్ధుడు ప్రబోధించారు. ఇంకా
దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలు అయిపోవాలి అని మనం ఎన్నోసార్లు ఆ మాట నేనైతే విన్నాను మాస్టర్స్. దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలు అయిపోవాలి. పసిపిల్లలు ఎలా ఉంటారు? ప్రేమతో ఉంటారు. అందుకే వాళ్ళని చూడంగానే మనకు ముద్దు వచ్చేస్తారు కదా. అలా ముందు మనం దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే పసిపిల్లలు అయిపోవాలి. అదే నిజమైన మనం అనమాట. కావున మనం చిన్నపిల్లోడుగా ఉండు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడనమాట. నిజమైన మీరు ప్రేమ ఆ ప్రేమతత్వంలో ఉన్నా అంటే నువ్వు చిన్నపిల్లోడు అయిపోమని చెప్తున్నారు. ఇంకా ఇఫ్ యూ జీసస్ క్రిస్ట్ ఏమని చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అని జీసస్ క్రిస్ట్ కూడా చెప్పి ఉన్నారు కదా అని చెప్తున్నా అనమాట. ఇంకా యువర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని కూడా చెప్పాను అనమాట. అంటే నీ యొక్క నిజతత్వము ప్రేమ, తక్కినదంతా మాయ అని చెప్పబడి ఉన్నది. ఇలా ఎందరో తత్వవేత్తల, సిద్ధ పురుషుల, అవతార మూర్తుల బోధనల సారాంశము ప్రేమ. ఎంతమంది చెప్పినా ఏది చెప్పినా అందరూ కూడా ఏం చెప్పారంటే తత్వవేత్తలు, సిద్ధ పురుషులు, అవతార మూర్తులు అందరూ కూడా వాళ్ళ చివరికి చెప్తుంది అంటే ప్రేమ ప్రేమ ప్రేమ. వాళ్ళు చెప్పిన సారాంశం అన్నమాట. ప్రేమకు మించిన శక్తిని మనము ప్రసారం చేయజాలము. దానికి మించిన శక్తే లేదనమాట. ప్రేమకు మించిన శక్తి మనం ప్రసారం చేయజాలము. అందుకే ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్స్ లవ్ ఎవర్ సెల్ఫ్స్ అని చెప్తున్నారు అని రామ్తా పిలుపునిచ్చారు. రామ్తా అన్నారంట, ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్స్ అన్నారంట రామ్తా. కావున ఈ ప్రేమ మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రము. ఈ ప్రేమయే ఈనాటి సమస్య ప్రపంచానికి పరిష్కారము. ఈనాటి సమస్యల్లో కూరుకుపోయిన ఈ ప్రపంచానికి, ఈ సమస్య ప్రపంచానికి పరిష్కారము ఈ ప్రేమేనంట. ప్రేమిక స్థితిలో మనముంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండజాలదు అన్న విధంగా తక్కిన వికృతులన్నీ పటాపంచులైపోతాయి అని చెప్తున్నాడు. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ ఎలుగు ఉంటుంది, అక్కడ చీకటి ఉండజాలదు లాగానే ఈ ప్రేమ అనేది కనుక ఉంటే, ఉండాల్సిన ప్లేస్ లో ఉంటే తక్కిన వికృతులు అన్ని కూడా పటాపంచలైపోతాయంట. హృదయంలో ప్రేమతో నిండి ఉండము. ప్రకృతి తక్కినదంతా వికృతి. హృదయంలో ప్రేమతో నిండి ఉండటము ప్రకృతి అంట. హృదయంలో ప్రేమతో నిండి ఉండటం అనేదే ప్రకృతి అంట. మిగిలినదంతా కూడా వికృతే అని చెప్తున్నారు. అనారోగ్యాలనే వికృతులు, విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలనే వికృతులు, పేదరికము, దుఃఖము అనే వికృతులు, అపజయాలనే వికృతులు, ఏ సమస్య అయినా, ఏ వికృతి అయినా ఈ ప్రేమ ముందు నిలవజాలవు. లవ్ ఈజ్ ఏ మిరాక్యులస్ క్యూర్ అని చెప్పారన్నమాట. ప్రేమ అంతటి గొప్ప ఔషధము మరొకటి లేదు. ఈ ప్రేమ ఏ సమస్యనైనా అట్టే మాయం చేసి మనకు స్వస్థతను చేకూర్చి మన స్వస్థితిని మనకు ప్రసాదిస్తుంది. మనం ప్రేమ స్వరూపులం, ఆత్మస్వరూపం కదా, మన స్వస్థితిని మనకి ప్రసాదిస్తుందంట మాస్టర్స్. ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు ఇద్దరే ఉన్నారంట ఈ భూమండలంలో. వారు ఎవరంటే, ఒకరు పసిపిల్లవాడు, రెండవ వ్యక్తి ఒక యోగి. పసిపిల్లవాడు యోగి, వీళ్ళిద్దరేనంట. ఇద్దరే ఉన్నారనమాట భూమండలంలో ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు. ఇంకొంచెం ఉంది మాస్టర్స్. ఇంకా పసిపిల్లవాడిని ఏ మాలిన్యాలు అంటవు, అతడు ఆ ప్రేమైక స్థితిలోనే ఉంటాడు. అందుకే పిల్లలు దైవ సమానులు అంటారు. మరిక ఒక యోగి తన స్వంత స్థితిని అవగతం చేసుకొని అతని శారీరక వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా, అతని శారీరక వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను బహిర్గతం చేస్తూ నిరంతరం ఒక చిన్న పిల్లవాడిలాగే నవ్వులు చిందిస్తూ ఉంటాడంట ఒక యోగి కూడా, ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా శారీరకంగా. అందుకే శ్రీ శంకరాచార్యుల వారు రమతే బాల్యోన్మత్తవ దేవ అన్నారు. అంటే ఒక యోగి ఉన్మత్తుడైన ఒక చిన్న పిల్లవాడి వలె తనలో తాను రమిస్తుంటాడు అని చెప్పారంట శంకరాచార్యులు. ఒక పసిబాలుడు ఆత్మజ్ఞానం గుర్తించిన యోగి, ఒక యోగి ఆత్మజ్ఞానంను గుర్తించిన బాలుడు. ఒక పసిపిల్లవాడు ఎవరంట, ఒక పసిపిల్లవాడేమో ఆత్మజ్ఞానం గుర్తించని యోగి. ఆత్మజ్ఞానం అది ఏం తెలియదు కదా పసిపిల్లవాడికి. ఒక పసిపిల్లవాడికి పసిపిల్లవాడు అనేవాడు ఆత్మజ్ఞానం గుర్తించలేదు, ఆత్మజ్ఞానం గుర్తించని యోగి. అయితే
ఒక యోగి ఎవరంట? ఒక యోగి ఆత్మ జ్ఞానంను గుర్తించిన బాలుడు. వీళ్ళిద్దరే అంట ఉంది నిజమైన ప్రేమకి. ఇక్కడ ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి రేపు ఈ క్లాస్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమని మనం ఎలా ఎలా డెవలప్ చేసుకోవాలి మనలో అని కొన్ని సాధనలు కూడా ఇచ్చారు. అవన్నీ రేపు చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మాట్లాడతారు. రికార్డ్ ఆపేశారా పద్మావతి? ఆపేసాను మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతానంటే